సన్నిధిని చేరుదాం పూజ్య వేళాయిగా, భక్తి కీర్తనలు పాడుదాం అర్చనలు చేయగా. ప్రభుని సన్నిధిని చేరుదాం పూజ్య వేళాయిగా, భక్తి కీర్తనలు పాడుదాం అర్చనలు చేయగా. పాడుదాం ప్రభుని పాటలి పూజలు, వేడుదాం ప్రభుని ప్రేమతో భక్తితో. పాడుదాం ప్రభుని పాటలి పూజలు, వేడుదాం ప్రభుని ప్రేమతో భక్తితో. ప్రభుని సన్నిధిని చేరుదాం పూజ్య వేళాయిగా, భక్తి కీర్తనలు పాడుదాం అర్చనలు చేయగా. ఈనాటి పూజా బలి ఈ క్రింది ఉద్దేశం నిమిత్తము సమర్పించబడుతుంది. విశాఖపట్నం అగ్రపీఠం, సాలూరు 2వ విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య పూజా బలి స్థిరనిధి దాతలు మురళీకృష్ణ మరియు ప్రమీల రాణి దంపతులు 14వ వార్షికోత్సవం సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు తలపు నెరవేరాలని కృతజ్ఞతా బలి మోసెస్, హార్దిక్, జెస్సీ, సాత్విక్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య పూజా బలితో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసము సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాము. పుట్టినరోజు వేడుకను జరుపుకుంటున్న కర్నూలు పీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ గోరంట్ల స్వాన్నేసు ఓసిడి గారికి దీవెనలు, ఆయురారోగ్యములు, సేవలో మరింతగా వాడబడాలని ప్రార్థనా శుభాకాంక్షలు కోరుతూ కృతజ్ఞతా పూజా బలి దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత డాక్టర్ పొలిమేర జయరావు గారు, దివ్యవాణి టీవీ ఉపాధ్యక్షులు మహాఘనత డాక్టర్ రాయరాల విజయ్ కుమార్ గారు, దివ్యవాణి టీవీ సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న కానాల రవితేజకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, ఫిట్స్ నుండి సంపూర్ణ స్వస్థత దయచేయమని కానాల నాగేశ్వరరావు, ఫాతిమా మేరీ రాణి, శిరీష కుటుంబ సభ్యులు కృతజ్ఞతా పూజా బలిని సమర్పిస్తున్నారు. లైజా కుటుంబాన్ని దీవించమని, సమస్యలు తొలగిపోయి శాంతి సమాధానాలు దయచేయమని కోరుతూ దేవునికి ఇప్పటి వరకు చేసిన కుటుంబ సభ్యులకు కృతజ్ఞత పూజా బలిని సమర్పిస్తున్నాడు. గుంటూరు మేత్రాసనము పిరంగిపురం విచారణ మాదాను తేరజమ్మ గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తును దయచేయమని కోరుతూ కృతజ్ఞతా పూజా బలిని సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనము మచిలీపట్నం విచారణ సంకుర్ల సత్యం, శాంతి కుమారులకు ఆయురారోగ్యములు దయచేయమని, మెరుగు రమేష్, అరుణ దంపతులకు సంతానము దయచేయమని, దగని ప్రశాంత్, అనూష, లావిన్యులకు ఆయురారోగ్యములు, అనూషకు కుమార్ని దయచేయమని, కాకుమాను జపమాలకు ఆయురారోగ్యములు దయచేయమని దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతా పూజా బలిని సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం భీమునిపట్నం విచారణ టి విజయ్ కుమార్, లూసీ, మౌనిక గ్రేస్, సారికా గ్రేస్ కుటుంబములలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మౌనిక గ్రేస్, సారికా గ్రేసులు వివాహాలు దేవుని చిత్త ప్రకారం జరగాలని కోరుతూ దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతా పూజా బలిని సమర్పిస్తున్నారు. కేతేపల్లి విచారణ కాల్వా లెరోయ్ పాల్ పుట్టినరోజు సందర్భంగా దేవాది దేవుడు కాల్వా లెరోయ్ పాలుకు ఆయురారోగ్యములు, మంచి జ్ఞానంతో దీవించాలని కాల్వా ప్రమోద్ మరియు దివ్య కుటుంబ సభ్యులు
కృతజ్ఞతా పూజా బలిని సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన స్వంత ఉద్దేశాలను జోడించి దేవుడు మనందరినీ దీవించమని ఈ పూజా బలిలో ప్రార్థించుదాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. దేవుడు మంచివాడు, ధర్మవర్ధనుడు. పాపులకు తన మార్గమును తెలియజేయును, వినయవంతులను సన్మార్గమున నడిపించును, దీనులకు తన మార్గమును బోధించును. ఆయన ఆజ్ఞలను ఆచరిస్తూ నియమాలను పాటించే ప్రతి వ్యక్తిని ఆయన ప్రేమతో నమ్మకముతో నడిపించును. దేవుని ఎడల భయభక్తులు గల వారికి ఆయన తన జ్ఞానమును ప్రసాదించి వారితో సఖ్యతను ఏర్పరచుకొని వారిని రక్షించును. కావున పాపులమైన మనమందరము ఆ దేవాదేవునికి చెందకు ఇప్పుడు వచ్చి పాప క్షమాపణను వేడుకుంటూ, ముఖ్యంగా గర్వంగా అహంభావంతో జీవిస్తున్న వాళ్ళందరూ వినయ విధేయతలు కలిగి దీనత్వమును కలిగి ఆయన ఆజ్ఞలను పాటిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదించి కాచి కాపాడుతారు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రపంచ వస్తువులపైన ఆధారపడకుండా దేవునిపై ఆధారపడి దేవుని సమక్షంలో జీవించే భాగ్యాన్ని, ముఖ్యంగా ఈ పూజ బలిలో యోగరీతిగా పాల్గొనే భాగ్యాన్ని మనందరకు ప్రసాదిస్తూ మనము చేసిన సకల పాపాలను క్షమించి నిర్మల హృదయాన్ని, పరిశుద్ధ మనసును ప్రసాదించమని ఈ పూజ బలిలో ప్రార్థించుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసేతిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, మేము నీకు మొరపెట్టుచున్నాము. మేము అన్ని సమయములలోనూ ఆధ్యాత్మిక విషయములపైననే మననము చేయిచు మా మాటలలోనూ చేతల యందును నీకు ప్రీతిపాత్రమైన వాటినే నెరవేరినట్లు కృపను చూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. జాప్యము చేయక శీఘ్రమే దేవుని యొద్దకు మరలిరము. మొదటి పట్టణము శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనముల వరకు. నీవు ధనము మీద ఆధారపడకుము, డబ్బుతో నాకు అన్నీ కలవని తలంపుకుము. నీవు కోరుకున్నదెల్లా సంపాదించు యత్నము చేయకుము. నీ హృదయ వాంఛల ప్రకారము ప్రవర్తింపకుము. నా మీద ఎవరికి అధికారము కలదు అని ఎంచకుము. అట్లు ఎంచదవేని ప్రభువు నిన్ను శిక్షించును. నేను పాపము చేసిన శిక్ష పడలేదు కదా అనుకొనుకుము.
ప్రభు దీర్ఘకాలము సహించి ఊరుకుండును. దేవుడు క్షమింపక పోడులే అని ఎంచి పాపము మీద పాపము మూట కొట్టవలదు. ప్రభు మహాకృపగలవాడు కనుక నీవెన్ని పాపములు చేసినా క్షమించునులే అని తలంపుకుము. ఆయన కృపను కోపమును కూడా ప్రదర్శించును, పాపులను కఠినముగా దండించును. కనుక నీవు రోజుల తరబడి జాప్యము చేయక శీఘ్రమే దేవుని యొద్దకు మరలిరమ్ము. ప్రభువు కోపాగ్ని నీ మీద దిడీలున రగుల్కొనవచ్చును. అప్పుడు ఆయన శిక్ష వలన నీవు సర్వనాశనమయ్యదవు. అన్యార్జితమైన ధనమును నమ్ముకోకుము. నాశనము సంభవించినప్పుడు అది నిన్ను కాపాడలేదు. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. ప్రభువును నమ్ము నరుడు ధన్యుడు. ప్రభు నమ్ము నరుడు ధన్యుడు. దుష్టుల సలహాలను పాటింపనివాడు, పాపుల మార్గమున నడువనివాడు, అపహాసాకులు కూర్చుండ చోట కూర్చుండని నరుడు ధన్యుడు. ప్రభు ధర్మశాస్త్రమును ఆనందముతో చదువుచు రేయింబవళ్ళు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అందరూ. ప్రభువును నమ్ము నరుడు ధన్యుడు. ప్రభువును నమ్ము నరుడు ధన్యుడు. అతడు ఏటు ఒడ్డున నాటగా సకాలమున పండ్లు నిచ్చుచు ఆకులు వాడిపోని చెట్టు వంటివాడు. అతడు తాను చేపట్టిన కార్యములన్నిట విజయమును బడయును. అందరూ. ప్రభువును నమ్ము నరుడు ధన్యుడు. ప్రభువును నమ్ము నరుడు ధన్యుడు. కానీ దుర్మార్గులెట్టివారు కారు. వారు కళ్ళమున గాలికి ఎగిరిపోవు పొట్టి వంటివారు. దుష్టుల దేవుని తీర్పునకు తట్టుకొని నిలవజాలరు. నీతిమంతులు సభలో పాపులు నిలవజాలరు. నీతిమంతుల మార్గమును ప్రభువు ఆదరించును, దుష్టుల మార్గమును నాశనమునకు గురియగును. అందరూ. ప్రభువును నమ్ము నరుడు ధన్యుడు. ప్రభువును నమ్ము నరుడు ధన్యుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మార్కు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. అధ్యాయం 9 వచనములు 41 నుంచి 50 వరకు. ఆ కాలంలో యేసు శిష్యులతో కలిసి ఇట్లనెను, మేము క్రీస్తు సంబంధితులుగా గుర్తించి ఎవడు మీకు నా పేరిట చెంబెడు నీళ్లు ఇచ్చునో వాడు తగిన ప్రతిఫలమును తప్పక పొందును అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అనెను. నన్ను విశ్వసించు ఈ చిన్నారిలో ఏ ఒక్కడైన పాపియగుటకు కారగుటకుట కంటే అట్టివాడు తన మెడకు పెద్ద తిరుగట రాయి కట్టబడి సముద్రంలో పడద్రోయిట వానికి మేలు. నీ చేయి నీకు పాపకారణమైనచో దానిని నరికి పారవేయుము. 2 చేతులతో నిత్య నరకాగ్నిలోకి పోవుట కంటే ఒక్క చేతిలో నిత్య జీవం పొందుట మేలు.
నీ కాలు నీకు పాపకారణమైనచో దానిని నరికి పారవేయుము. 2 కాళ్ళతో నరకాగ్నిలోకి పోవుట కంటే ఒక్క కాలితో నిత్య జీవమున ప్రవేశించుట మేలు. నీ కన్ను నీకు పాపకారణమైనచో దానిని పెరికి పారవేయుము. 2 కన్నులతో నీవు నరకాగ్నిలోకి పోవుట కంటే ఒక కంటితో దేవుని రాజ్యమున ప్రవేశించుట మేలు. నరక లోకమున పురుగు చావదు, అగ్ని చల్లారదు. ప్రతి ఒక్కనికి ఉప్పుదనమును అగ్ని వలన కలుగును. ఉప్పు మంచిదే కానీ అది తన ఉప్పుదనమును కోల్పోయినా తిరిగి మీరెట్లు దానిని సారవంతము చేయగలరు? కావున మీరు ఉప్పదనమును కలిగి ఒకరితో ఒకరు సమాధానంతో ఉండుడు అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, నాకు తెలిసిన కుటుంబంలో గత సంవత్సరము ఒక వ్యక్తికి యాక్సిడెంట్ జరిగింది. కొన్ని దెబ్బలు తగిలాయి, కాలుకి తీవ్రంగా గాయాలు కలిగాయి. హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు. డబ్బులు ఖర్చు చేశారు. డాక్టర్లు ట్రీట్మెంట్ బాగానే ఇస్తున్నారు. కానీ ఆ కాల్లో ఉన్న గాయాలు మానుతున్నట్టు అనిపిస్తున్నాయి. కానీ మళ్ళీ పుండుగా అగుపిస్తూ కొంచెం కొంచెము రోజు రోజుకి ఆ కాలు యొక్క పరిస్థితి క్షీణిస్తూ ఉంది. చివరికి మంచి డాక్టర్ల వద్దకు తీసుకెళ్తే అందులో ఇన్ఫెక్షన్ అనేది ఉంది, అది తగ్గడం లేదు అని కుటుంబ సభ్యుల్ని పిలిచి డాక్టర్ గారు ఈ విధంగా సలహా ఇచ్చారు. మేము ఖరీదైన మందులను వాడాము, మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నాము, కానీ మాకే తెలియడం లేదు, ఆ ఇన్ఫెక్షన్ అది ఆగటం లేదు, కంట్రోల్ కావటం లేదు. ఇప్పుడు ఒకటి మిగిలి ఉంది. అదేమిటంటే ఆయన కాలును తీసివేస్తే అతడు జీవిస్తాడు, ఆ కాలును తీసివేయకపోతే మరణిస్తాడు అని. అది చాలా కష్టమైన నిర్ణయం. ప్రియ సహోదరి సహోదరులారా, కుటుంబ సభ్యులందరూ కూడా ప్రార్థించారు, ఏడ్చారు. చివరికి నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళ కళ్ళ ముందు ఉన్నది ప్రాణమా మరణమా. వాళ్ళు ప్రాణాన్నే కోరుకున్నారు కాబట్టి కాలు తీసివేసినా పర్వాలేదు, మా అబ్బాయి బ్రతికితే చాలు అని కుటుంబ సభ్యులందరూ నిర్ణయించుకొని ఆ కాలుని తీసివేశారు. యాంపిటేషన్ అంటారు దాన్ని. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో జీవించడానికి ఆ కాలు లేకపోయినా పర్వాలేదు, జీవించగలడనే నిర్ణయాన్ని వాళ్ళు తీసుకొని దానిని తీసివేశారు. మనమందరం కూడా ఈ లోకంలో ప్రయాణికులము. మన గమ్యస్థానము ఎక్కడ? మన గమ్యస్థానము ఏమిటి? మన గమ్యస్థానం అనేది పరలోక రాజ్యం. అందరం ప్రయాణికులం. ఆ పరలోక రాజ్యాన్ని చేరాలి అని భగవంతుడు మనల్ని కోరుకుంటున్నారు. మరి ఆ పరలోక రాజ్యంలో చేరాలంటే ఈ ప్రయాణంలో మనమందరం కూడా భక్తియుతమైన, ప్రార్థనాపూరితమైన మరియు ప్రేమపూరితమైన, సేవపూరితమైన, పాపరహితమైన జీవితాన్ని జీవిస్తే అక్కడ చేరుకుంటాము. మరి ప్రభు ఈనాటి సువిశేషంలో చెప్పినట్లు మన చేయి కావచ్చు, కాలు కావచ్చు, కన్ను కావచ్చు, ఈ శరీర భాగాల ద్వారా ఎన్నో పాపాలు చేసి ఆ పరలోక రాజ్యం అనే ప్రయాణంలో అడ్డంకులుగా ఉంటాయి. కాబట్టి వాటిని మీరు తీసివేసేయండి. అవసరం ఉంటే ఒక కన్ను పోయినా పర్వాలేదు, కాలు పోయినా పర్వాలేదు, చేయి పోయినా పర్వాలేదు, కానీ మీరు పాపానికి దూరంగా ఉండి పుణ్యంలో అభివృద్ధి చెందాలని ప్రభు మనకు తెలియజేస్తున్నారు.
ఒకసారి ప్రభువే సువిశేషంలో చెప్పిన వాక్యాలను ఇప్పుడు మనము మననం చేసుకుందాము. యెషయా రాసిన 59వ గ్రంథంలో ఈ విధంగా ప్రభుని వాక్కు తెలియజేస్తుంది. మీ చేతులకు రక్తము అంటి ఉంది, మీ వ్రేళ్లకు దోషములనేవి అంటుకొని ఉన్నాయి, వాటిని శుభ్రపరచుకొనండి. జేమ్స్ రాసిన లేఖ 4వ అధ్యాయంలో కూడా ప్రభు వాక్కు, మీరు దేవునికి దగ్గరగా వస్తే దేవుడు మీ దగ్గరికి వస్తాడు. పాపాత్ములారా, మీ చేతులను కడుక్కొనండి, మీ హృదయాలను శుద్ధి చేసుకొనండి, మీరు దివ్య మనస్కులుగా ఉండకూడదు అని హెచ్చరిస్తున్నారు. మరి మనం ఒకసారి ఆలోచన చేస్తే ప్రభు అంటున్నారు యెషయా రాసిన 49వ చాప్టర్లో, నీ పేరును నేను నా హస్తములలో లిఖించి ఉన్నాను, నీవు భయపడకు. 41వ అధ్యాయంలో కూడా ప్రభు తెలియజేస్తున్నారు, నేను నీ దేవుడను, నేను నీకు సహాయం చేయుదును, నీ కుడి చేయి పట్టి నడిపించెదను, నీవు భయపడవలదు. ప్రభు యొక్క హస్తము ఈ దీవెనలను ప్రతి భక్తునికి అందిస్తూ ఉంది. మరి నిర్గమకాండంలో మోసేకి దేవునికి మధ్యన సంభాషణ జరిగినప్పుడు మోసేతో దేవుడు ఈ విధంగా చెలవిస్తున్నాడు, నీవు చేతిలో కర్రను పూని ఆ సముద్రం, రెడ్ సీ, ఎర్ర సముద్రం పైన ఉంచు, పారో శత్రువులు వాళ్ళు మిమ్మల్ని వెంబడిస్తున్నారు, కానీ మీరు నడిచిపోవుటకు నేను సముద్రమును విభజించెదను, ఎండు భూమిని తయారు చేసేదను, ఆ దారి నుంచి మీరు వెళ్ళెదరు అనగానే మోసే అలానే తన చేయిని చాచాడు. తరువాత వాళ్ళు వెళ్ళారు. తిరిగి చేయిని చాస్తే మళ్ళీ సముద్రం ఎప్పట్లాగే ఉంది. ఈ అద్భుతం ఆయన చేయి చాటడం ద్వారా జరిగింది. అదేవిధంగా ప్రజలు మొరపెట్టుకుంటున్నారు, మాకు త్రాగటానికి నీళ్ళు లేవని. మరి దేవుడు మోసేతో చెప్పాడు, ఆ కర్రతో హోరేబు పర్వతం దగ్గర రాయిని నీవు కొట్టు అనగానే మోసే కొట్టాడు. ఆ రాయి నుండి ప్రజలు త్రాగుటకు నీరు వచ్చింది. మరి క్రీస్తు ప్రభు బెతానీ దగ్గరికి వచ్చి శిష్యులందరినీ పిలిచి ఆయన చేతిని వారిపైన ఉంచి ఆశీర్వదించారు. క్రీస్తు ప్రభు తన పరిచర్యలో ఎంతోమంది కుంటి వారిపైన, గుడ్డి వారిపైన, అస్వస్థలుగా ఉన్న వారిపైన తన హస్తాన్ని ఉంచి వారిని స్వస్థపరిచారు. యోహాను రాసిన 20వ అధ్యాయంలో మనము చదువుతాము, క్రీస్తు ప్రభు తోమాతో పునరుత్థానమైన తర్వాత ప్రభు ప్రత్యక్షమైనప్పుడు తోమాతో, నీ వ్రేలును ఇక్కడ ఉంచుము, నా చేయి చూడుము, నీ చేయిని నా ప్రక్కలో ఉంచుమనగానే తోమా నా దేవా నా ప్రభువా అని గొప్ప విశ్వాసాన్ని ప్రకటించారు. మరి అపోస్తులందరూ కూడా మిగతా వారిపైన హస్తముల నుంచి ప్రార్థిస్తే వారు పవిత్రాత్మను పొందారు. ఈ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఇచ్చిన హస్తాలను పవిత్రమైన వాటిని చేయటానికి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని ఈనాడు మనందరం కూడా నేర్చుకోవాలి. ఆ నిర్గమకాండములో 17వ అధ్యాయంలో మనము దేవుని వాక్యని వింటున్నాము. మోసే చేతులెత్తి ప్రార్థన చేయనప్పుడల్లా చేసినంత సేపు ఆ అమలేయుల యుద్ధములో విజయాన్ని ఇజ్రాయెలైట్స్ సాధించారు. ఆయన చేతులు క్రిందికి దించగానే మిగతా వాళ్ళు విజయం పొందుతూ ఉన్నారు. అందుకే ఆరోను ఊరు అనే అతను రాయి తెచ్చి ఆ రాయి మీద మోసెస్ను కూర్చోబెడితే వాళ్ళిద్దరు కూడా మోసెస్ యొక్క చేతులను పైకెత్తి పట్టుకొని ప్రార్థించారు. అప్పుడు ఈ అమలకేల నుంచి విజయాన్ని సాధించారు. మరి అదేవిధంగా మనము
1వ తిమోతి గ్రంథంలో చదువుతూ ఉన్నాము. అదేమిటంటే పునీత పౌలు గారు తెలియజేస్తున్నారు, మీరు కోపముతోనూ మరియు ఇతరమైన చెడు ఆలోచనలతోనూ ఉండి వివాదాలతో ప్రార్థన చేయవద్దు. మీ పవిత్రమైన హస్తాలు కాబట్టి ఈ పవిత్రమైన హస్తాలతో మీరు ప్రార్థన చేయండి అని. మరియు కీర్తనాకారుడు కూడా తెలియజేస్తూ ఉన్నారు, ప్రభు పవిత్రమైన స్థలము వైపు నేను చేతులెత్తి ప్రార్థిస్తాను, మరి ప్రభు దయను కరుణను నాకు ప్రసాదిస్తారు అని. కావున ప్రియ సహోదరి సహోదరులారా, 2వ కొరింథీయులు 9వ అధ్యాయంలో పునీత పౌలు గారు తెలియజేస్తున్నారు, దేవుడు సంతోషంతో ఇచ్చువారిని ప్రేమించును, మరియు ఎవరికైతే మనము బీదవారికి ఇవ్వటానికి మన చేతులను చాపుతామో వారు ఆశీర్వాదాలను పొందుతారు, మీరు ఆశీర్వాదాలను పొందుతారు. కాబట్టి మీ యొక్క చేతులను ప్రార్థించటానికి, ఆశీర్వదించడానికి, దీవించడానికి, ఇవ్వటానికి, ధన్యవాదాలు తెలపటానికి, మరి వీటన్నిటికీ మీరు స్వస్థతపరచటానికి వాడుకోవాలి, కానీ పాపం చేయటానికి కాదు అని క్రీస్తు ప్రభు ఈనాడు మనకు సెలవిస్తున్నారు. మరి అదేవిధంగా కంటిని గురించి మత్తయి రాసిన శుభవార్త 6వ అధ్యాయంలో మనము చదువుతూ ఉన్నాము. ప్రభు ఏమంటున్నారంటే, మీ కంటిలో దూలము ఉండి మీ సోదరుని కంటిలో నలుసుని వ్రేలెత్తి ఎలా చూపుతారో, మీ దూలము ఉంటే మీ చూపు అంత బాగుండదు, మీరు చూడలేరు. మొదట మీరు మీ దూలమును తీసివేసి మీ సోదరుని యొక్క నలుసును చూపండి. అంటే రకరకాలైన పాపాలను మనము చేస్తూ ఆ కంటి ద్వారా ఆ పాపాలన్నీ కూడా ఒక దూలం, ఒక లాగ్ అంత సైజులో పెరిగిపోతున్నాయి మన అనుదిన జీవితంలో. కాబట్టి వాటినన్నిటినీ మీరు మానుకోవాలి అని ప్రభు తెలియజేస్తున్నారు. అందుకే కొలస్సీలకు రాసిన 3వ అధ్యాయంలో దేవుని వాక్కు ఈ విధంగా సెలవిస్తుంది, సజీవుడైన క్రీస్తు ప్రభు లేవబడినట్లు మీరు అతనితో ఉన్నారు, కావున మీరు పరలోకమందలి వస్తువులను కాంక్షించుడు. క్రీస్తు తన తండ్రి కుడి ప్రక్కన ఆసీనుడై ఉన్నాడు, కావున మీరు ఈ భూలోక వస్తువులపైన కాక పరలోక వస్తువులపైన మీ మనస్సును కేంద్రీకరించండి అని సెలవిస్తున్నారు. అందుకే పవిత్రాత్మచే పూరితుడై అపోస్తుల గ్రంథంలో మనం చదువుతూ ఉంటాము కార్యాల్లో, స్టీవెన్ గారు మోక్షం వైపు చూస్తే ఆయన పరలోకం తెరవబడి ప్రభు తన తండ్రి కుడి ప్రక్కన ఆసీనుడైన దృశ్యాన్ని చూశాడు. మరి ఆయన పవిత్రంగా ఉన్నాడు, ఎప్పుడు పరలోకం గురించి ఆలోచిస్తున్నాడు, దేవుని గురించి ఆలోచిస్తున్నాడు. కాబట్టి ఈ దృశ్యం అనేది లభించింది. అదేవిధంగా ఎంతోమంది పునీతులు ఎల్లప్పుడూ కూడా దైవ దర్శనాన్ని కలిగి అటు పునీతుల సాంగత్యాన్ని, దేవదూతలు ప్రభు చెంత ఉండటాన్ని వాళ్ళు చూచారు. మరి భగవంతుడు మనకి ఈ కంటి చూపుని ఇచ్చింది మంచిని చూడటానికి, మంచిని ఆశించడానికి, చివరికి మోక్షం చేరడానికి. మరి దానిని మనం సద్వినియోగం చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే మత్తయి రాసిన 6వ అధ్యాయంలో దేవుని వాక్కు ప్రకారము, నీ కన్ను నీ దేహానికి దీపిక, నీ కన్ను మంచిగా ఉంటే నీ చూపు స్పష్టంగా ఉంటుంది, నీ దేహమంతయు కాంతివంతమై ఉంటుంది, చెడిపోతే చీకటిమయమవుతుంది. కావున ఎల్లప్పుడూ ఆ కాంతిని కలిగి జీవించండి అని తెలియజేస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా మన కాళ్ళ గురించి ప్రభు ఏమంటున్నారంటే, యెషయా రాసిన గ్రంథం 59వ అధ్యాయంలో చదువుతుంటాము, పరుగు పరుగున చెడు కార్యాలు చేయడానికి నా కాళ్ళు వెళ్తున్నాయి, వీళ్ళు దుష్కార్యములను చేయుచున్నారు, అమాయకులను వీరు చంపుతున్నారు, వీరు పాపమైన వాటిని చేయదలుస్తున్నారు తలంపులలో. మరి వీరు ఎక్కడికి వెళ్ళినా కూడా విధ్వంసమే, కానీ శాంతి లేదు, అన్యాయ పనులను చేయుచున్నారు,
వీరి మార్గములు వంకరటింకరగా ఉన్నవి, అందులో నడిచేవారికి శాంతి లేదు, సమాధానం లేదని. మరి ప్రభువాక్కు కీర్తన 46లో మనకి ఈ సందేశాన్ని ఇస్తుంది. ప్రభువు నన్ను మృత్యువు నుండి కాపాడెను, మరి ప్రభువు నా అడుగులను తడబడకుండా రక్షిస్తున్నారు. కావున నేను దేవుని సన్నిధిలో జీవించెదను, మరియు ఆయన సజీవులపై ప్రకాశింపచేయు కాంతి అందే నడచెదనంటే పాపానికి దూరంగా ఉంటానని. యెషయా గ్రంథం 52వ అధ్యాయంలో ఇవి చాలాసార్లు చదివామో. ప్రభు యొక్క సువార్తను బోధించే వారి పాదములు ఎంత సుందరమైనవి. వారు శాంతి మరియు సమాధాన సమాచారాన్ని, విజయాన్ని తీసుకొని వస్తారు. వారు ఏ విధంగా సమాధానాన్ని, శాంతిని ఇస్తున్నారంటే ప్రజలకు ఈ సందేశాన్ని ఇచ్చారు. దేవుడు మీ నగరమును కాపాడును, ప్రజలను ఓదార్చును, వివిధ జాతుల ఎదుట తన దివ్య కాంతిని ఆయన ప్రకాశింపచేయును, సకల జాతి జనులకు భూమి మీద ఉన్న వారందరికీ తన రక్షణమును ప్రసాదించను. మనమందరం చేయవలసిన పని ఈ శుభవార్తని తీసుకురావడము, శాంతిని ఇవ్వడము, విజయాన్ని ఇవ్వడము మన నడక ద్వారా. అందుకే కీర్తన 119లో మనము చదువుతూ ఉంటాము, ప్రభు నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. మరి ప్రభు వాక్యం కూడా సెలవిస్తుంది, నా పాదాలన్నిటిని కూడా ఈ పాప మార్గము నుంచి తీసివేసి పుణ్య మార్గములో నడిపిస్తూ నీ వాక్యానుసారముగా జీవిస్తున్నానని. ప్రియ సహోదరి సహోదరులారా, ఎఫెసీయులకు రాసిన 2వ అధ్యాయంలో మనము చదువుతున్నాము, దేవుడు మనల్ని ప్రత్యేకంగా సృష్టించాడు క్రీస్తు ద్వారా సత్కార్యములను చేయటానికి. కాబట్టి మన శరీర భాగాలన్నిటిని కూడా, అటు కళ్ళు కానీ, కాళ్ళు కానీ, మరి చేతులు కానీ, అన్నీ కూడా భగవంతునికి కీర్తిని తీసుకురావడానికి, మనల్ని పరిశుద్ధులుగా ఉంచడానికి, పాపానికి దూరంగా ఉండటానికి, మరియు మనము ఎల్లప్పుడూ కూడా పవిత్రతలో జీవించడానికి ఉపయోగించుకుంటే మనము కూడా పరలోకములో ఆ దేవుని సన్నిధి చేరుతాము. ఇలాంటి దీవెనలు మనకి, మన కుటుంబ సభ్యులకి అందరికి కూడా ప్రసాదించమని ఈ పూజా బలిలో మనస్ఫూర్తిగా వేడుకుందాము. పుష్పాదులతో మృదు మంజుర గానముతో ప్రభు పాదపీఠ సన్నిధికి వేవేగరారే అర్పణకు. ప్రభు పాదపీఠ సన్నిధికి వేవేగరారే అర్పణకు పల పుష్పాదులతో. ఆబేలుని అర్పణము సహృదయ సమర్పణము. ఆబేలుని అర్పణము సహృదయ సమర్పణము. సంప్రీతితో మా కానుకలన్ అర్పించమేమిట చేరితిమి. సంప్రీతితో
సహోదరి సహోదరులారా, మీరు మేము అర్పించే బలి సర్వశక్తి గల సర్వేశ్వనికి ప్రీతికరమనట్లా ప్రార్థించుదము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీకు అర్హమైన వాటిని పాటిస్తూ ఈ పరమ రాష్ట్రములను కొనియాడుచున్నాము. నీ వైభవమునకు పూజ్యభావంతో మేము అర్పించినవి మాకు రక్షణదాయకంగా మారినట్లు కరుణించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు నీ ప్రియతమ పుత్రుని ద్వారా మానవ జాతిని సృష్టించినట్లు అతని ద్వారా ఎంతో పరిమితో దాన్ని నూతనీకరిస్తేవి. కావున సమస్త సృష్టి నిన్ను సేవించుట యుక్తము, విమోచించబడిన వారు నిన్ను సన్నతించుట సముచితము. నీ పునీతులందరూ ఏకహృదయముతో నీకు వందనములు అర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల దూతలతో అనేకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసాన్నా. ప్రభువు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్నా. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమ్మనందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు మరల కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము.
కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరిస్తూ జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పిస్తున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయటకు పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలివారము మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణను చేయుము. ఉత్థాన నమ్మికతో చనిపోయిన మా సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుడు. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కనితలకు మరియమ్మతోనూ, ఆమె భర్త అయిన జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమై యుండు మీకు యుగ యుగములు కౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మానము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వల్ల మేము పాపం నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకున్నట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపములను పాటింపక మీ తిరుసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో నుండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము ప్రభు సమాధానాన్ని తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమిక పాపలను పరిహరించే క్రీస్తు ప్రభు, వీరి విందుకి ఆహ్వానించబడిన మనము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన.
ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రాణమా పలుకు తీయుమా, నా ఆత్మమా ఆరగించుమా. నా ప్రాణమా పలుకు తీయుమా, నా ఆత్మమా ఆరగించుమా. పరము నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహమును స్వీకరించుమా. శుద్ధి నొందుమా. పరము నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహమును స్వీకరించుమా. శుద్ధి నొందుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగించుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగించుమా. ప్రార్థించుదము. సర్వశక్తిగలవో సర్వేశ్వర, పవిత్రమైన ఈ పరమరహస్యముల ద్వారా నీ రక్షణ ఫలమును చవిచూసినట్లు కరుణించుమని ప్రార్థిస్తున్నాము. మేము పొందిన విమోచనమును మా జీవిత విధానములో ప్రదర్శించి దాని పరిపూర్ణతను నీ సన్నిధిలో తనవి తీర అనుభవించు భాగ్యమును మాకు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అద్భుత బాలయేసువా, మా మొర వినరావా. నీ చెంత చేరి ప్రార్థించి మమ్మిల కనరావా. అద్భుత బాలయేసువా, మా మొర వినరావా. నీ చెంత చేరి ప్రార్థించి మమ్మిల కనరావా. శరణ
శరణం 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 బాలయేసువా, దీనుల వర్లను ఆలకించగా వేగమే రావయ్యా. శరణం 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 బాలయేసువా, దీనుల వర్లను ఆలకించగా వేగమే రావయ్యా.